బిడ్డ ఏం చెప్పిందంటే, నీకు అందరికంటే ముందు మైక్ ఇస్తే నా తర్వాత మంచి గొప్ప గొప్ప వక్తలు ఉన్నారు, ప్రవీణ్ అని ఉన్నాడు, అజయ్ అని ఉన్నాడు, పల్లా అని ఉన్నాడు, నామా గారు ఉన్నారు, రవెన్ ఉన్నాడు, వాళ్ళందరూ బాగా మాట్లాడతారని చెప్పి గమన కూర్చోండి. మరి మధ్యలో ఇస్తే ఏం చేయాలని, నాకంటే ముందు మాట్లాడిన తాత మధు బాగా మాట్లాడిండు, పగడాన నాగరాజు బాగా మాట్లాడిండు, తర్వాత మాట్లాడే నామా గారు ఇరగదీస్తారు, ఇక అజయ్ గారు అయితే చించేస్తారు, అట్లా చెప్పి కూర్చో అని చెప్పింది. మరి లాస్ట్కి మాట్లాడే అవకాశం ఇస్తే ఏం చేయాలని అంటే ఏం చెప్పిందంటే, సింపుల్గా నేను చెప్పాలనుకున్నదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు కాబట్టి నాకు చెప్పడానికి ఏం లేదు అని చెప్పి గమ్మున కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. ప్రవీణ్ అన్న నువ్వు ఇట్లా ఉపన్యాసం ఇస్తే నిజంగా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టింది ప్రవీణ్ కుమార్ గారికి. ప్రవీణ్ అన్న ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడలేదు, ఒక మోటివేషనల్ స్పీకర్ అంటే ఒక అన్న, ఒక తండ్రి, ఒక సోదరుడు మనకి ఎట్లా అయితే మనలో ఉత్సాహం నింపడానికి, జీవితం గురించి 4 మంచి మాటలు చెప్పడానికి ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్టుగా కాకుండా ఒక యువతలో ఉత్సాహాన్ని నింపే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలన్నా. ఇందాక ఆర్జేసీ కృష్ణ గారు గొప్ప మాట అన్నారు, నాయకుడు, నిజమైన నాయకుడు అనేవాడు కష్టాలలో పారిపోడు, కష్టాలలో ఉన్నప్పుడే నిజంగా ముందుకు వచ్చి ఇవాళ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నేను అధికార పక్షం వైపు పోను, నేను కేసీఆర్తో ఉంటానని ముందుకొచ్చి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఉన్నారు. వారికి ఈరోజు 24 గంటల్లోనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా అజయ్ పువ్వాడ గారికి, ఆర్జేసీ కృష్ణ గారికి, తాత మధు గారికి, పేరు పేరున ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తానికి, మదన్ లాల్ గారికి, విజయ్ గారికి, కొండబాల కోటేశ్వరరావు గారికి, రమణ గారికి, పేరు పేరున రామ్మూర్తి గారికి, మా నాగభూషణం అన్న గారికి, కమల్ రాజు గారికి, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఇంకెవరెవరు పేర్లు అయితే చెప్పలేదు, వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, కార్పొరేటర్లు అందరూ బయట తిట్టకండి, బాగుండదు. నామగారి పేరు చెప్పిన ఆయన ఇప్పుడు మన ఫ్లోర్ లీడరు, మళ్ళీ కాబోయే ఎంపీ, జూన్ 4th రోజు కాబోయే ఖమ్మం ఎంపీ నామా గారికి, మా చెల్లెళ్ళకి, మా తమ్ముళ్ళకి పేరు పేరున అందరికీ నమస్కారం. వర్షం పడేటట్టుంది, ఎక్కువ చెప్పను, 2 విషయాలు. ఒకటి, నువ్వు గంట అన్నావు అని పట్టేసుకోండి గట్టిగా. 2 విషయాలు. ఒకటి, అసలు శాసన మండలి అనేది ఎందుకుంది, శాసన మండలి యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు శాసనసభ ఉన్నప్పుడు, అసెంబ్లీ ఉన్నప్పుడు కౌన్సిల్ ఎందుకు పెట్టారు, లోక్సభ ఉన్నప్పుడు రాజ్యసభ ఎందుకు పెట్టారు, ఇందుగా మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడే అసలు ఈ వ్యవస్థలోనే, ప్రజాస్వామ్యంలోనే కొంత బ్యాలెన్స్ ఉండాలి, సమతుల్యత అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు శాసనసభలో కానీ లోక్సభలో కానీ ప్రజలు ఏకపక్షమైన తీర్పిస్తే మరొక సభలోనైనా ఉండే మేధావులు, అక్కడ ఉండే మంచి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం గనక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, నియంతృత్వ పోకడలు పోయినా దాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ 2 వ్యవస్థల్ని పెట్టినారు. అది శాసనసభలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకే తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరపున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున, తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున, పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి, మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరపున వకాల్తా పుచ్చుకొని వాదించాలనా, లేకపోతే ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని తెల్లారులేస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలు, బూతు మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా, మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు. ఒక గోల్డ్ మెడలిస్టు, స్వతహాగా స్వశక్తితో ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి. ఒక రైతు కుటుంబం నుంచి, అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలో, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో కూడా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా, రిలాక్స్డ్గా, లగ్జూరియస్గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం, మన కోసం, మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. మీరు ఇందాక తమ్ముడు ఒక గొప్ప మాట చెప్పినాడు, యువతకి అవకాశాలు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే పదే అంటాం. మరి అలా ఒక తమ్ముడు, ఒక గోల్డ్ మెడలిస్టు, స్టేట్ ర్యాంకరు, మరి అమెజాన్లో, మరి ఫేస్బుక్లో, సిటీ బ్యాంక్లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కొడుతూ మీ ముందుకు వచ్చినాడు. మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, 56 కేసులు, నా 74 రోజులు చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెట్టినవాడు. జైలుకు స్వాతంత్రోద్యమంలోనో
తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు, కానీ ఇతరులను వంచి బ్లాక్మెయిల్ చేసి మోసం చేసి ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చండాలపు పనులు చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి. మీకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ 6 నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్కటి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. అదే మాదిరిగా మీరు చూడండి, పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నాడు. 400 రూపాయలు ఉన్న టెట్ పరీక్ష ఫీజును 2000 రూపాయలు చేసింది. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కిన తర్వాత గోడమల్లన్న. ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని అడ్డుకోవాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి, గలం ఇవ్వాలి. శాసన మండలిలో రేపు తమ్ముడు రాకేష్ రెడ్డికి ఓటు వేసి ఆయన గలం విప్పి గర్జించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. For more videos like this, subscribe Big TV channel.